కేసుల్లో ఉన్న వాళ్ళని ఎందుకు టచ్ చేయట్లేదు వెళ్ళి? ఇది అంటే స్ట్రైట్గానే మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే లిక్కర్ కేసులో దాదాపు అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి. అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే అది ఎస్టాబ్లిష్ అయినట్టు అని అనుకుంటున్నాడు. ఆయన ఎలాగపోయినా ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏం చెప్తాడు? ఈయన కనపడంగానే వాళ్ళు ఏమంటారు? నీ వల్ల మాకు ఈ గతి పట్టింది అని అంటారు కదా. ఒక ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కూడా గవర్నమెంట్ ఆఫీసరే కదా. అవును. వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి పైగా అందరూ కలిసి ఉంటున్నారు. అవును, మించుమించు ఒకే దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కూడా అక్కడే ఉంటున్నాడు. అవును. రాజ్ కసిరెడ్డి ఇస్ ది కింగ్ పిన్ అనేది అందరికీ తెలుసు. మంచి కసి మీద ఉన్నట్టున్నాడు. మంచి కసి మీద కూడా ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే మరి అందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని పరామర్శించాలి. ములాఖాతులో ఒక్కొక్క రిమాండ్ ఖైదీకి ఒక్కొక్కసారి వెళ్ళి కలవాలి. అందరిని ఒకేసారి ఇట్లా అందరినీ పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి వీలు లేదు. అంటే అక్కడ దాదాపుగా 11 మందో 12 మందో ఉన్నారు. 12 మందిని 12 సార్లు వెళ్ళి ములాఖాతులో కలవాలి. ఒక్కసారి కలవటానికి వీలు లేదు. ఇప్పుడు మీరు అడగచ్చు, అలా వెళ్ళాలంటే కొన్ని రోజుల పాటు బెంగళూరుకు దూరంగా ఉండాలి. బెంగళూరుకు దూరంగా ఉండటం ఒకటిను. మీరు ఏముందండి 12 సార్లే కదా, పాపం అందరూ వాళ్లే కదా, మీరు వెళ్ళి పరామర్శించి రావచ్చు కదా. 12 సార్లు అయితే ఉంది, 24 సార్లు అయితే ఉందని మీరు అనొచ్చు. కానీ ఒక్కొక్కసారి పర్యటనకు వెళ్ళినప్పుడు ఖర్చు తడిసి మోపుడవుతున్నది. ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కార్యకర్తల్ని మొబిలైజ్ చేయటం, వాళ్ళేమో ఊరికే రావట్లేదు ఫ్రీగా, వాళ్ళకేదో కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తున్నది. దాన్ని స్థానిక నాయకులు పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే చాలా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తూ ఉంటే సగం సెంట్రల్ పార్టీ నుంచి పంపిస్తూ ఉన్నారు. 50-50కి వచ్చారు ఇప్పటికీ ఖర్చుల్లో. అంటే వాళ్ళు లోకల్ నాయకులు వీళ్ళని తీసుకునే పరిస్థితుల్లో లేరు, భరించే పరిస్థితుల్లో లేరు. అందుకని జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి 12 సార్లు వెళ్ళాలి కాబట్టి కొంచెం సంశయిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫేస్ చేయడం కూడా ఇబ్బందే. అంతా మొత్తం డబ్బులన్నీ వచ్చింది నీకు కదన్నా, మరి నువ్వేమో బయట తిరుగుతున్నావన్నా, మేమందరం లోపల ఉన్నామన్నా అని అడిగితే ఏం సమాధానం చెప్పి మొహం చెల్లదు కదా. కలిసి ఉందాంరా అంటారా ఏంటి వాళ్ళు? ఆ తర్వాత నెక్స్ట్ అదే అంటారు, అన్న ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతారు. దానికి ఈయన దగ్గర సమాధానం లేదు. అందుకని బహుశా రాజమండ్రి వెళ్ళట్లేదేమో. రాజమండ్రికి కూడా ఏదో ప్లాన్ చేస్తున్నాడని విన్నాను, మరి ఎప్పుడు అది కన్ఫర్మ్ అవుతుందో తెలీదు. నిన్నైతే ప్రసన్న కుమార్ రెడ్డిని చేసిన తర్వాత వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయారు. సరే, ఎనీవే, వినూషారెడ్డి గారు నమస్తే అండి. వినూషారెడ్డి గారు, మహిళల మీద దాడులు చేసేవాళ్ళని, మహిళల్ని తిట్టేవాళ్ళని, నిన్న కూడా అదే కదా, ప్రశాంతి రెడ్డి గారిని చాలా అత్యంత నీచంగా దుర్భాషలాడిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెళ్ళి